హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది నేను ఒక 30 నిమిషాల పాటు అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. సారీ ఫర్ ద డిలే. అంటే ఈరోజు సండే కదా, కొంచెం లేట్గానే ఉంది, మీకు కూడా లేట్ అవ్వచ్చు. 8:15 అరౌండ్ వీడియో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సరే, ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా. మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 14 నెలల్లో సుమారుగా 10 ఆర్టికల్స్ పెద్దిరెడ్డి గారి భూ కబ్జాల గురించి వచ్చే ఉంటాయి. అవునా కదా? సుమారుగా 10 వార్తలు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం వెనుక పెద్దిరెడ్డి గారు. తర్వాత రాగమానపల్లె అనే ఏదో ఊరు తిరుపతి జిల్లాలో, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, అక్కడ సుమారుగా 910 ఎకరాలు ఏదో అసైన్డ్ భూములు అక్రమంగా రాయించుకున్నారనేది దాని వెనక ఆయనే. అలాగే అటవీ భూమిని, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న అటవీ భూమిని కూడా ఆక్రమించుకున్నారు, సుమారుగా 75 ఎకరాలు అనేది కూడా ఆయన ఉన్నట్టు దాని మీద అటవీ శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరొకటి బయటకు వచ్చింది ఏంటంటే, నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా, 100 కోట్ల విలువైన 27.70 ఎకరాల ఆక్రమణ, మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ ఫోర్జరీ పత్రాల సృష్టి, భార్య పేరిట వాటి రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు, తహసీల్దారు సబ్ రిజిస్ట్రార్లను గుప్పెట పెట్టుకొని తతంగం. గత నెల 28న ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. తహసీల్దారు, 2 సబ్ రిజిస్ట్రార్లు, 8 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధం. భూములు ఏమైనా తింటారా ఏంటి పెద్దిరెడ్డి గారు? నాకు అర్థం కాదు. అటవీ శాఖ భూముల్లోనూ మీరే, సైనికులకు ఇచ్చిన భూముల్లోనూ మీరే, ప్రభుత్వ భూముల్లోనూ మీరే, ఎస్సీలకు ఇచ్చిన భూముల్లోనూ మీరే, వందలాది ఎకరాలు కబ్జా చేసుకొని ఏమైనా బోన్ చేస్తారండి? భూములు బోన్ చేస్తారా? మహా అయితే ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఉండొచ్చు, మహా అయితే ఇంకా ఎంత ఉన్నా ఎంత తిన్నా తరిగిపోని ఆస్తి ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, 6,000 కోట్లు కాంట్రాక్టులు వచ్చాయి గత 5 ఏళ్లలో, కనీసం ఒక 500 కోట్లైనా వెనకేసుకొని ఉంటారు. ఇంత భారీ సంపద ఉండి, ఇంత భారీ ఆదాయం ఉండి, ఇంత భారీగా ఆస్తులు ఉండి, ఇంకా ప్రభుత్వ భూములు, పేదల భూములు, పట్టా భూములు, అసైన్డ్ భూముల మీద పడుతున్నారంటే ఏమనుకోవాలి అసలు? మనిషికి ఉండొచ్చు కానీ ఇంత తాహత, ఇంత దాహమా, ఇంత అవినీతి, ఆకల, అమ్మో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా హయాంలో నెంబర్ 2గా అపరిమిత అధికారాలు చెలాయించిన ఆయన అక్రమాల్లోనూ అదే స్థాయిలో చెలరేగిపోయారు. ప్రభుత్వ అటవీ, మఠం, చెరువు భూములు కనబడిన దానిదల్లా భోంచేశారు. వ్యవస్థల్ని, అధికారుల్ని శాసిస్తూ 100 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించేశారు. అటవీ భూముల్ని మింగేసి ఎస్టేట్లు, మఠం భూముల్ని కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఆ కోవలోనే తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో పెద్దిరెడ్డి చేసిన మరో భారీ భూ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా 100 కోట్లకు పైగా విలువైన 27.70 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య స్వర్ణలత పేరు మీద పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఎంత దారుణం అండి, ఎంత అవినీతి అండి, ఇంత భూదాహమా? దీనికి కట్టడి లేదా? దీనికి కూటమి ప్రభుత్వం, ఈనాడోళ్ళు పోరాడుతున్నారు, ఈనాడోళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇసుమంతా కూడా దాని మీద ఏదో, ఇదిగో ఈరోజు వచ్చింది కదా, రెవెన్యూ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, పెద్దిరెడ్డి భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతాం, విచారణ జరుపుతుంది, ఒక కమిటీ వేస్తాం అంటారు. వారం రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడతారు, 15 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడతారు, ఆ తర్వాత ఇంక ఉండదు, అయిపోద్ది లోపాయికారిగా ఏదో అయిపోద్ది. ఇప్పుడు వరకు ఎన్ని బయటకు వచ్చాయి? దేని మీదైనా సరే క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? దేని మీదైనా సరే అసలు రికవరీ చేశారా? ఆ భూములు రికవరీ చేయాలి కదా, ఫస్ట్ అది కదా చేయాల్సింది. ఇక భారతీ సిమెంట్స్లో సిట్ సోదాలు. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, గోవిందప్ప అండ్ రాజ్ కెసిరెడ్డి వాళ్ళ కార్యాలయాల్లో సిట్ నిన్న సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లో ఆ సంస్థ కార్యాలయం, డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఛాంబర్, నివాసంలో కూడా తనిఖీలు చేసింది. రాజ్ కెసిరెడ్డి బినామీ కంపెనీ బూనేటి చాణక్య రెస్టారెంట్లో కూడా తనిఖీలు చేసింది. పలు పత్రాల స్వాధీనం. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో శనివారం సోదాలు నిర్వహించింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన గోవిందప్ప బాలాజీ ఛాంబర్లోను, బంజారాహిల్స్లోని ఆయన నివాసంలోనూ సిట్ బృందాలు తనిఖీలు చేపట్టి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కిషరెడ్డి, సహనిందితులైన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్కు చేర్చేవారని ఇప్పటికే సిట్ ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడించింది. మద్యం ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల్లోకి రూటింగ్ చేశారని, బెంగళూరు కేంద్రంగా స్థిరాస్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని గోవిందప్ప బాలాజీపై అభియోగాలున్నాయి. కాబట్టి ఆయన ఎక్కడెక్కడ కొన్నాడు, ఏమేం కొన్నాడు, ఆస్తి పత్రాలు ఏంటి, లావాదేవీలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే క్రమంలో నిన్న సిట్ వాళ్ళ కార్యాలయంలో సోదాలు చేసింది. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డిఎస్పీలు అండి హైదరాబాద్ వెళ్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యాదాద్రి జిల్లా కైతాపురం వద్ద ఘటన జరిగింది. డివైడర్ను ఢీకొట్టి అవతల వైపు రోడ్డుపై పడ్డ స్కార్పియో, అదే సమయంలో వేగంగా వచ్చి ఢీకొన్న లారీ. పాపం వీళ్ళు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అక్కడ రోడ్డు మీద మేబీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందేమో, డివైడర్ను ఢీకొట్టి బాల్తా పడి అవతల వైపు రోడ్డు మీద పడింది. అదే టైంలో అటు నుంచి లారీ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేరు కదా స్కార్పియో ఇటు నుంచి అడ్డంగా వస్తుందని. లారీ వచ్చి ఆ స్కార్పియోను గుద్దేసింది. దాంతో అక్కడికక్కడే ఇద్దరు డిఎస్పీలు మరణించారు అండ్ హెడ్ కానిస్టేబుల్కు అదనపు ఎస్పీకి గాయాలయ్యాయి. కొంచెం పోలీస్ శాఖలో కలచివేసింది ఈ వార్త. ఇక నెక్స్ట్ మనం చెప్పుకున్నాం, ఈ 2-3 రోజుల కింద నేను వీడియో కూడా చేశాను. మద్యం కుంభకోణం ప్రస్తుతానికి హైలైట్లో ఉంది. గనుల శాఖలో ఇసుకలో జరిగిన కుంభకోణం బ్యాక్లో ఉంది. కొన్ని రోజులయ్యాక మద్యం కుంభకోణం బ్యాక్ వచ్చి ఇసుక గనుల్లో కుంభకోణం ముందుకు వస్తుంది. ఇప్పుడు 2వ పేజీలో వచ్చిన గనుల శాఖ కుంభకోణం ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఫ్రంట్ పేజ్ వస్తుంది. ఎందుకంటే తర్వాత బయటకు రాబోయేది ఇదే. దీనిలో కూడా 100 కోట్ల స్కామ్ జరిగింది. దీనిలో కూడా బిగ్ బాస్కి నెలవారీ ముడుపులు భారీగానే వెళ్ళాయి. దీనిలో కూడా రాజ్ కిషరెడ్డి అండ్ విజయసాయిరెడ్డిల పాత్ర కీలకంగా ఉంది. అది బయటకు రాబోతోంది. ఇసుక నుంచి పిండుకున్నది 1860 కోట్లు. జగన్ జమానాలో అక్రమ తవ్వకాలతో దోపిడీ. అనుమతి లేని చోట 2611 హెక్టార్లలో తోడేశారు. 3.91 కోట్ల మెట్రిక్ టన్నులు తరలించారు. ఏపీ శాఖ సాయంతో లెక్క తేల్చిన గనుల శాఖ. ఇది సంగతి. సో గత ముఖ్యమంత్రి గారి హయాంలో జిల్లాల వారీగా కొంతమంది నాయకులకి ఇచ్చేసి వాళ్ళ చేత నెల నెల కప్పం కట్టించుకొని వాళ్ళకి అక్రమంగా ఇసుక దోచిపెట్టారనమాట. ఇసుకతో పాటు గ్రానైటు, లాటరైటు, బాక్సైటు, సిలికాన్ శాండ్ ఇవన్నీ కలుపుకుంటే ఇది కూడా ఒక 5,000 కోట్లు 6,000 కోట్ల స్కామ్ ఉంటుంది. ఇది కూడా త్వరలో బయటకు రాబోతోంది. ఇక విద్యార్థినిపై కత్తితో ప్రేమోన్మాది దాడి, యువతి తండ్రి కళ్ళెదుటే ఘాటుకం. ఏదో ఒక రకంగా ఆడపిల్లల్ని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అసలు ఈ వార్తలు చదివితే ప్రశాంతత ఉన్నది ఆడపిల్లల తల్లిదండ్రులకు. నకిలీ పత్రాలతో పెద్దరెడ్డి భూకబ్జా ఇవన్నీ. ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో స్వాముల మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 2 డిఎస్పీల మృతి బాధాకరం. హోంమంత్రి అనిత. నైపుణ్యాలకే ఎర్రతివాచి. కళాశాల బ్రాండింగ్ను పట్టించుకొని 73% నియామక సంస్థలు. ఈ స్కూల్లో 83%, బి స్కూల్లో 46% మందికి ఉపాధి ఆఫర్ రాలేదు. అన్స్టాప్ టాలెంట్ 2025 నివేదికలో వెల్లడి. ఉద్యోగ నియామకాల్లో ప్రీమియర్ కళాశాల కంటే అభ్యర్థుల ప్రతిభగా నియామక సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కళాశాలల బ్రాండింగ్ను 73% నియామక సంస్థలు పట్టించుకోవడం లేదు. ఏ కళాశాలలో చదివినా నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది ఒకటి రాశారు. ఆచితూచి మాట్లాడు, ప్రభుత్వ కాంట్రాక్టుల నిబంధనలు తెలియవా? కేటీఆర్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు అని కేటీఆర్ గారు చేసిన ఆరోపణల మీద సీఎం రమేష్ చాలా ఘాటుగా స్పందించారు. అసలు ప్రభుత్వ నిబంధనలు తెలియవా? కాంట్రాక్టులు ఎలా ఇస్తారో తెలియదా? ఏదో 5 లక్షలు 10 లక్షల పనికి అయితే నామినేషన్ పద్ధతిలో ఇస్తారు, 1660 కోట్ల విలువైన పనులు నామినేషన్లో ఎందుకు ఇస్తారు అని చెప్పారు. అలాగే తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్కి పుట్టగతులు ఉండవు అని జాగ్రత్తగా ఉండాలని ఒక రకంగా ఘాటుగానే హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సీఎం రమేష్తో చర్చకు సిద్ధం. తెలంగాణలో కాంగ్రెస్ భాజపాలు కుమ్మక్కు. కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుద్దని వార్తలు వస్తుంటే మీరేమో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కని ఎలా చెప్తారు మాస్టర్? ఇక ఎల్ఆర్ఎస్ అమలుకు మార్గదర్శకాలు జారీ, మహిళలకు రాష్ట్రం అంతటా ఉచిత బస్సు ప్రయాణం. ఇదండి వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తెలంగాణలో రాష్ట్రాల్లో కానీ అమలవుతున్న ఉచిత బస్సు పథకం జిల్లాల వరకే పరిమితం. కానీ మన రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత బస్సు అంట. మీరు ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కితే రాష్ట్రంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇది చాలా మంచిది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రావడానికి ప్రతిరోజు వేలాది మంది మహిళలు బస్సు ఎక్కుతుంటారు. వాళ్ళకి ఛార్జీ 150 రూపాయలు, 200, 250 ఆ బస్సుని బట్టి ఉంటుంది. సో వాళ్ళకు ఉచిత బస్సు అనేసరికి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అలాగే వైజాగ్ నుంచి రాజమండ్రి రావాల్సిన వాళ్ళు, వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి కనీసం 350, 500 రూపాయల వరకు ఛార్జ్ ఉంటుంది రకరకాల బస్సుల్లో. సో ఇప్పుడు ఉచిత బస్సు అనేసరికి మహిళలు ఎక్కి ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు తిరుపతి వరకు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, వైజాగ్ నుంచి తిరుపతి వరకు. సో రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు అనంట. ఇది ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయట్లా. ఇది చాలా అంటే ఈవెన్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం జిల్లాల వరకు ఇస్తారేమో, జిల్లాల వరకు ఇచ్చినా వేస్టే, ఈ పథకం వల్ల ఉపయోగం ఉండదు అని. కానీ ఎప్పుడైతే రాష్ట్రం మొత్తం అన్నారో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఫ్రీ హోల్డ్ ఉచ్చులో పట్టా భూములు రీసర్వే అనంతరం మళ్ళీ ఇనాంగా మార్చడంతో రైతుల ఆందోళన, 50,000 ఎకరాలపై ప్రభావం. ఓకే, అన్ని తామై ప్రేమకు రూపమై. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన చిట్నేని సుధాకర్ సరితలకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. సో పిల్లలిద్దరూ కూడా శారీరకంగా మంచానికే పరిమితం అయితే వారి సపర్యలన్నీ తల్లిదండ్రులే చేస్తున్నారు. కన్నా ఎవరెక్కువ నీ కన్నా. ఇది కూడా సేమ్. వయసు పెరిగినా సరే బుద్ధి వికసించకుండా అట్లాగే మానసికంగా వికలాంగుడిగా ఉండిపోవడంతో పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు ఉన్న 2 ఘటనలు వేశారనమాట. హస్తకళకు నష్టాల మరక, కష్టాల ఊబిలో ఏలూరు తివాచీ పరిశ్రమ. ప్రసిద్ధి చెందిన ఏలూరు తివాచీ పరిశ్రమ నానాటికి తన ప్రాభవాన్ని కోల్పోతుంది. అధునాతన భవనాలు, కాన్ఫరెన్స్ హాళ్ళు, కార్పొరేట్ కార్యాలయాల్లో అందం కోసం పరిచే ఈ తివాచీల తయారీకి దక్షిణ భారతదేశంలోనే ఏలూరు ప్రసిద్ధి. కొరమేను తొట్టెల్లో పెరిగాను, అన్నదాతకు ఆదాయం తెచ్చాను, రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. ఇది ఉందండి. ఈ మధ్య లాస్ట్ 5 years నుంచి ఈ కల్చర్ బాగా పెరిగింది. కొరమేను బిజినెస్, కొరమేను కూడా తొట్టెల్లో కృత్రిమంగా పెంచి దాన్ని సేల్ చేస్తున్నారు. అందుకే కొరమేను చేపలు కూడా మనకు ఎక్కువగా దొరుకుతున్నాయి. సో పోషక విలువలు, మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉండే కొరమేను చేపలను కొద్దిపాటి స్థలంలోనే పెంచవచ్చు. వ్యవసాయానికి అనుబంధంగా పెంపకాన్ని చేపట్టవచ్చు. కావాల్సిందల్లా తొట్టెను పెట్టేందుకు చిన్న షెడ్డు, కొలను. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద 1,00,000 రాయితీ వస్తుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జీవనోపాధుల విభాగం వారు ఔత్సాహికులకు బ్యాంకు రుణాలు ఇప్పించడంతో పాటు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారంట. నేడు సింగపూర్కి చంద్రబాబు. పెట్టుబడుల సాధన లక్ష్యం. ఆ దేశాధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు, 5 రోజుల పర్యటనలో 29 అధికారిక కార్యక్రమాలు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్, నారాయణ. సో మంత్రుల బృందం అండ్ అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళబోతున్నారు. ఈ పర్యటన చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే గత ప్రభుత్వం సింగపూర్ దేశాన్ని విలన్గా చూపించి, ఆ దేశాన్ని అవినీతి దేశంగా చూపించి మన రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. సో అందుకని చంద్రబాబు గారు ఆ మరకలన్నీ తుడిచేసి మళ్ళీ మన రాష్ట్రం మీద సింగపూర్ వాళ్ళకి మంచి ఒపీనియన్ క్రియేట్ అయ్యేలా చేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చేలాగా మళ్ళీ ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్తున్నారన్నమాట. రాంకీ సంస్థకు పీసీబీ నోటీసులు. వ్యర్థాల నిల్వలో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తింపు. 7 నెలల గడువు. మావోయిస్టులు లొంగిపోండి, లేదంటే వచ్చే ఏడాది మార్చి కల్లా నిర్మూలించి తీరుతాం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పేదల ఇల్లు అమ్మేసి నిధులు కుమ్మేసి. వైకాపా హయాంలో టిట్కో గృహాల విక్రయాలు. గుడివాడలో సాగిన దందాపై విచారణ. ఇది వైకాపా హయాంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెం పంచాయతీ పరిధిలోని టిట్కో ఇళ్లకు సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్నికవు. దీనిపై అప్పట్లో తెదేపా సహా ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటినా ఆ దందాపై దృష్టి సారించనే లేదు. ఇల్లు కట్టి ఇల్లు అమ్ముకున్నారంట. దాని మీద దందా మీద విచారణ చేయట్లేదని ఇచ్చారు. సరే, ఇది పక్కన బట్టి సాక్షికి వెళ్తే 3,000 కోట్ల దోపిడీ అని ఒకటి రాశారు. విశాఖలో ప్రభుత్వ పెద్దల భూదందా. 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా 60 ఎకరాల భూమి కేటాయింపు. ఎకరం కేవలం 1.5 కోట్లే. బహిరంగ మార్కెట్లో 50 కోట్లు. భారీగా చేతుల మారిన ముడుపులు.
60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు. ఫలితంగా అద్దె రూపంలోనే ఆ సంస్థలకు 1000 కోట్ల ఆదాయం. సత్వ డెవలపర్స్కు మధురవాడ హిల్ 4 వద్ద 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్కు చెందిన బీవీఎం ఎనర్జీకి ఎండాడ వద్ద 30 ఎకరాలు, మరో సంస్థ ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాలు. పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు విలువైన స్థలాలు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం ఇలా ఇవ్వవచ్చా? మార్కెట్ రేటు కాకుండా నామమాత్రపు ధరలకే ఇవ్వచ్చా? అత్యంత విలువైన స్థలాలను ఇస్తున్నప్పుడు ఎందుకు వేలం వేయలేదు? ఐటీ పార్కుల అభివృద్ధిని ఏపీఐఏసీ నుంచి తప్పిస్తున్నారా? లేదంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం ఏంటి? కూటమి సర్కారు తీరుపై అధికార వర్గాల్లో ఆందోళన. ఇది స్కామ్, ఇది తప్పే. రియల్ ఎస్టేట్ ఇప్పటికే విశాఖపట్నంలో ఇచ్చిన భూముల మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ టైంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారంటే మాత్రం అనుమానించాల్సిన వ్యవహారమే. కపిల్ చిట్ ఫండ్స్కు చెందిన బీవీఎం అంటే మేబీ ఆ హెచ్ఎం టీవీలో పాజిటివ్ వార్తల కోసం ఇలా క్విడ్ ప్రోగో చేస్తున్నారేమో. సత్వ డెవలపర్స్కు మధురవాడలో సత్వ డెవలపర్స్ అంటే దీని వెనక కూడా ఎవరో ఉంటారు. చూద్దాం, ఇది ఒకసారి నేను కనుక్కుంటాను. ఈ జీవోలు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసి అప్పుడు చెప్తా. తర్వాత దేశంలో అప్పుల్లో ఏపీనే టాప్. ఆ ఘనత వహించింది ఎవరు? ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే 37,000 కోట్ల అప్పు. ఏడాది లక్ష్యంలో 46.40% 3 నెలల్లోనే తీసుకుని పోయాం. ఏ రాష్ట్రం అందుకోలేనంత వేగంగా రుణాల సేకరణ, 20,000 కోట్ల పైచిలకు అప్పులతో తెలంగాణ ఈ ఏడాది లక్ష్యంలో 37.52% కాకు గణాంకాలు వెల్లడి. సో 3 నెలల్లో 37,000 కోట్లు అప్పు చేసామంటండి. అప్పులు తప్పట్లేదు, అప్పులు అస్సలు తప్పట్లేదు. అప్పులు చేస్తూనే ఉన్నారు. అప్పుల మీద గతంలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే మరింత దిగజారుడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో తినడం మానేశారా ఏంటి పొరపాటున? లేదా బెంగళూరు వెళ్ళడం మానేశారా? ఈ ఏడాది పన్నేతర ఆదాయం మందగమనం. రాష్ట్రం సొంత ఆదాయం పెరిగింది కేవలం 3.47%. కేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో కలిపితే పెరిగింది 6.14%. అదే సమయంలో అప్పులు మాత్రం 15.61% పెరిగాయి. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారులే దీనికి సంబంధించి. ఇక కోర్టును బురిడి కొట్టించేందుకు బాబు కుట్ర. చంద్రబాబు ప్రభుత్వ సరికొత్త కుతంత్రం. సెన్సేషనల్ కోసం వికాట్ కంపెనీలో సిట్ సోదాల డ్రామా. లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించలేక చేతులు ఎత్తేసిన సిట్. బెడిసి కొడుతున్న ఎల్లో మీడియా కట్టు కాదు. ఓర్ని ఆల్రెడీ జరుగుతుంది కదమ్మా. సిట్ సోదాలు జరిగాయి, వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు, కోర్టు నమ్మింది. సిట్లో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు, 3,500 కోట్లు స్కామ్ అని చెప్పారు, ఆధారాలు చూపించారు, అన్నీ చూపించారు. అయినా సరే లేని కుంభకోణం కొనుతున్నట్టు ఏంటి? చేతులు ఎత్తేసిన సిట్ ఏంటి? సిట్ ఎక్కడ చేతులు ఎత్తింది? రోజు చెమటలు పెట్టేస్తుంటాయి. ఎల్లో మీడియా కట్టు కథలేంటి? సిట్ విచారణలో బయటపడుతున్న అంశాలన్నీ రాస్తుంటాయి. ఏంటి ఎలా బయటపడాలో, ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు మద్యం కుంభకోణంలో. తాజా లేఅవుట్లకు క్రమబద్ధీకరణ. ఇక గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజను ఒకటి ఎక్కువ అవుతుంది. 6A నోటీసులపై భగ్గుమన్న రైతుల ఆమోదం లేకుండా బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణకు టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ 6A నోటీసులు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కాళ్ళు పట్టుకుంటా శాంతించండి. వైఎస్ఆర్ జిల్లాలో గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తొలగించారన్న ఆగ్రహంతో జనసేన నేతలు సహాయ కమిషనర్తో ఘర్షణకు దిగారు. సింగపూర్కు సీఎం చంద్రబాబు. సాక్షిపై మరో అక్రమ కేసు. యాజమాన్యం బ్యూరోపై కర్నూలు పోలీసులో కేసు నమోదు. రాయలసీమలో అనకొండ ఐపీఎస్ పేరుతో ఈ నెల 25న కథనం. తనపై వార్త రాశానని ప్రెస్ మీట్లో చెప్పిన డీఐజీ కోయ ప్రవీణ్. డీఐజీ సీసీ ఫిర్యాదు మేరకు సాక్షిపై కేసు నమోదు. గత ఏడాది డిసెంబర్లో కూడా అక్రమ కేసు. రాయలసీమలో అనకొండ ఐపీఎస్ అని రాశారులే, రాయలసీమ జోన్లో రాశారు. దాంతో కోయ ప్రవీణ్ గారు కోపం వచ్చి నిన్న ఫిర్యాదు చేశారంట. ఓకే, తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం, 2 డీఎస్పీలు దుర్మరణం, ఏఎస్పీ హెడ్ కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు. రెండో పేజీకి వెళ్దాం, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షి సండే కదా. దేశంలో అప్పుల్లో ఏపీనే టాప్. తప్పదండి, ఏపీ టాప్లో ఉంది. ఏడాది లక్ష్యం 79,900 కోట్లు అయితే ఆల్రెడీ 37,000 కోట్లు తీసేసుకున్నారు. సో మనమే ఎక్కువ. మన పక్కన ఉన్న కర్ణాటక 3,000 కోట్లే అప్పు చేసింది. గుజరాత్ 3,400 కోట్లే అప్పు చేసింది. ఛత్తీస్గఢ్ 3,800 కోట్లే అప్పు చేసింది. మనం మాత్రమే 37,000 కోట్లు అప్పు చేసాం. ఎంత పెద్దదో. 3,000 కోట్ల దోపిడీ. తెలంగాణలో కుమ్మక్క రాజకీయం. సీఎం రేవంత్ బావమర్దికి కేంద్రంలో 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ 1660 కోట్ల కాంట్రాక్ట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సీఎం రమేష్ పెట్టిన గడ్డి పెట్టాడు. ఆ వార్త రాయకుండా కేటీఆర్ మాట్లాడిన అంశాలు మాత్రమే రాశారంటే సాక్షి వైసీపీకి బీఆర్ఎస్కి ఉన్న సంబంధం చూసుకోవచ్చు. సైనికుల త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే సైనికులకు ఇచ్చిన భూములను మీ నాయకులు కొట్టిపడేస్తున్నారు. ఆంధ్ర భూమిలో చూసుకుంటే ఆంధ్ర భూమిలో ఒక కీలకమైన అంశాన్ని చెప్పారు. అదేంటంటే నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నాటికి ఉండదు అని ఇండైరెక్ట్గా రాశారు. డైరెక్ట్గానే రాశారు. కొత్త నియోజకవర్గాల కోసం ఆగాల్సిందే. విభజన చట్టం ఇచ్చిన వెసులుబాటు వృధా. ఇప్పుడున్నది 2011 జనాభా లెక్కలే. కొత్త లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. 2027లో మొదలు కానున్న జనగణన అది ముగిశాక డీలిమిటేషన్ ప్రక్రియ. 2029 ఎన్నికల్లోపు పునర్వ్యవస్థీకరణ అసాధ్యం. ఆ తర్వాతి ఎన్నికల్లోనే 225 సీట్లు నేను అనుకోవడం చేసేయచ్చు. ఆల్రెడీ భౌగోళిక స్వరూపాలు మైండ్లో ఒక ఫిక్స్ అయి ఉంటారు. ఏ నియోజకవర్గాలు ఎంతంత ఏంటనేది తెలిసే ఉంటుంది. జనగణన 2027 మార్చి నాటికి అయిపోద్ది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభిస్తే గట్టిగా 3 నెలల్లో అయిపోద్ది. 2027 అక్టోబర్ కల్లా చేసేయచ్చు. పెద్ద టైం ఏమీ పట్టదు. కాకపోతే వీళ్ళు అసాధ్యం అని రాశారు. సరే, ఒకసారి కొంచెం దీనిలో నేను ఎవరితోనే మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది మాట్లాడి నేను ఒక వీడియో చేస్తాను. తర్వాత సిట్ సోదాల పర్వం హైదరాబాద్లో 3 చోట్ల తనిఖీలు చెప్పుకున్నాం. తర్వాత ఏ గ్రంథం చెప్పింది జగన్? బైబిల్ను నిత్యం పఠించేవారు, క్రైస్తవ మతాన్ని చిత్తశుద్ధితో ఆచరించేవారు పాపిష్టి డబ్బు కోసం ఆశపడరు. దీన్ని బట్టి జగన్ రెడ్డి అటు ఆస్తికుడు కాదు, ఇటు నాస్తికుడు కాదని భావించాల్సి ఉంటుంది. ఆస్తికుడు కాదు అన్నారు, కానీ అందులో మీరు ఏ అర్థంతో ఆస్తికుడని రాశారో తెలియదు, కానీ ఆస్తి పోగేసుకోవడంలో మాత్రం ఆయన దిట్ట. కాబట్టి ఆ రకమైన ఆస్తికుడు ఆయనకు డబ్బే ముఖ్యం. అధికారం కూడా డబ్బు కోసమే అనే కోణంలోనే ఆలోచిస్తాడన్నది సుస్పష్టం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అధికారం కోల్పోయినప్పుడు కానీ జగన్ రెడ్డి చేష్టలను పరిశీలిస్తే ఆయనలో ఏ కోసైనా పాప భీతి లేదని స్పష్టమవుతోంది. దేవుడి కంటే డబ్బే తనకు ముఖ్యమని అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎవరైనా భావించడంలో తప్పు లేదు. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానమే ఇందుకు నిదర్శనం. లిక్కర్ను సొంతానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చిన ఘనత కూడా జగన్ రెడ్డిగా దక్కుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఎవరో లిక్కర్ను తమ పార్టీలు ప్రధాన ఆర్థిక వనరుగా భావించలేదు. ఓకే, తగులుకున్నారు గట్టిగానే. ఫెర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం, ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం, ఇది తప్పండి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోనంట తన భర్త వీర్యం తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీని ఇవ్వమని ఒక భార్య వెళ్తే ఆమె వేరే వాళ్ళ వీర్యంతో ఇచ్చారంట. 2 ఏళ్ల తర్వాత వెలుగులోకి బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం. DNA పరీక్షల్లో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్పై దంపతుల ఫిర్యాదు. పోలీసులు, వైద్యులు, అధికారుల తనిఖీలు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న కేంద్రం. డాక్టర్ నమ్రత విజయవాడలో అరెస్టు. విశాఖలోని సెంటర్ పైన దాడులు, పోలీసుల దాడులు. భారీగా వీర్యం నిల్వలు గుర్తింపు. సంతాన సాఫల్యం మాటున దందా. దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు. చాలా పెద్ద మోసం తెలుసా ఇది. ఆ తల్లిదండ్రులకు తమ భర్త వీర్యంతో టెస్ట్ ట్యూబ్ బేబీని డెవలప్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ నిల్వ ఉన్నదాన్ని ఇచ్చారంట. అది మోసమే కదా. ఆ బాబుకు క్యాన్సర్ రావడంతో DNA టెస్ట్ చేశారంట. జన్యుపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా అని. అప్పుడు అసలు ఈ బాబుకి వీళ్ళకి సంబంధం లేదు, DNA మ్యాచ్ అవ్వలేదు. దాంతో మోసపోయినట్టు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే బయటకు వచ్చింది విషయం అంతా. రాజ్భవన్కు రాజు, గోవా గవర్నర్గా అశోక్ గజపతి ప్రమాణం. ఏపీ నుంచి తరలి వెళ్ళిన టీడీపీ నాయకులు, కేంద్ర మంత్రులు రామ్మోహన్, శ్రీనివాస వర్మ, అయ్యన్న, లోకేష్, పల్లా, ఖమ్మంపాటి హాజరు. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఇక ఖరీఫ్ కలకల, వర్షాలతో జీవం పోసుకున్న పైర్లు. ఒక 10 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. ఇంతకుముందు ఒక 10 రోజుల కిందట లోటు వర్షపాతం నమోదైంది, కానీ 10 రోజుల నుంచి కూడా వరుసగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగానే ఉంది. ఇక AI భామ బూతుల బొమ్మ. స్టాండప్ కామెడీలా అనిపించే బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు, మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, పురుషులపైన ద్వంద్వార్థాల సెటైర్లు. AI అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన. కాసుల కోసం కొందరు IT నిపుణులు కక్కుర్తి. విచ్చలవిడితనంపై పెరుగుతున్న ఆందోళన. ఎస్, AI టెక్నాలజీ ఎంత పెరిగితే దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా రెండిట్లోనూ వాడచ్చు. సోషల్ మీడియాను, టెక్నాలజీను, AIని, చాట్ GPTని మనం పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గా వాడచ్చు.
సో ఇక్కడ మనకున్న బుద్ధి ఎలా ఉంటుందంటే సెన్సేషన్ కోసమో, నెగిటివిటీ కోసమో, ఫన్ కోసమో లేనిది సృష్టించడం అలవాటు అయిపోయింది. ఈ మధ్య స్టాండప్ కామెడీ పేరుతో వస్తున్నాయి. అందులో పురుషుల మీద ఎక్కువగా సెటైర్లు వస్తున్నాయి. అవన్నీ కూడా ఏఐవే. ఎవరైనా సరే చూస్తే నమ్మలేరు. అది ఏఐ సృష్టించింది, ఆ మహిళ ఒరిజినల్ కాదు అని చెప్పినా ఎవరు నమ్మలేని విధంగా వస్తున్నాయన్నమాట. సో దాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక లొంగిపోయండి, లేదంటే లొంగదీస్తాం. ఓకే. తర్వాత పెట్టుబడుల సాధన లక్ష్యం, బ్రాండ్ ఏపీ ప్రచారం పైన దృష్టి. సింగపూర్లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారి కూడా, ఒక్క గంట కూడా ఇతర దేశాల్లో మనకు ఉన్న పెట్టుబడుల అవకాశాలు ఏంటి, మనం ఎంతవరకు తీసుకురావచ్చు అని ఎప్పుడు ఆలోచించాలి. సరే, ఆయనతో కంపేర్ చేయడం ఎందుకులే. కానీ చంద్రబాబు గారు సింగపూర్లో అసలు ఒక్క గంట కూడా ఖాళీ లేకుండా ఉండబోతున్నారు. 5 రోజుల్లో 29 కార్యక్రమాలు నాన్ స్టాప్గా ప్రతి చోట కూడా. ఇక నాసాలో 4000 మందికి వీఆర్ఎస్. ప్రభుత్వ వ్యయం తగ్గింపు కోసం ట్రంప్ చర్యల ఫలితం. ఆర్మీలో కొత్త దళం రుద్ర. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆల్ ఆర్మ్ బ్రిగేడ్. సరిహద్దుల్లో భైరవ్ పేరుతో లైట్ కమాండో బెటాలియన్. బాగుంది. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నేరేడుకు లాభాల ఫార్ములా. అనంత రైతు వినూత్న ఆవిష్కారంలో ఫలించిన పరిశోధనలో మార్కెట్లోకి ఉత్పత్తులు. అలనేరేడుతో డ్రై ఫ్రూట్ జ్యూస్, జామ్ తయారు. ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకాలు. నష్టాల నుంచి పట్టుదలతో లాభాల్లోకి. బాగుంది. మేక్ ఇన్ ఇండియా అస్త్రాల సత్తా చాటాం. ఆపరేషన్ సింధూర్లో శత్రువులను మట్టి కరిపించాం. స్వదేశీ ఆయుధాల బలాన్ని ప్రపంచానికి చూపాం. భారత్ యూకే వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకం. సరే, నేను చెప్పాను కదా, మనం ఒకటి మ్యాగజైన్ లాంచ్ చేయబోతున్నామండి. దీన్ని కంటెంట్ ఎలా ఉండాలి అనే దాని మీద నేను ఒక 15-20 రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాను. రకరకాల వ్యక్తులతో, పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇది ప్యూర్లీ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు స్పోర్ట్స్ మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి, బిజినెస్ రిలేటెడ్ మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి, అండ్ సినిమాకైతే ఇంకా లెక్కే లేదు సినిమా మ్యాగజైన్లో. కానీ ఫస్ట్ టైం పొలిటికల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అండ్ రాజకీయం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ పరిపాలన ఎలా ఉంది, ఏ జీవోలు వస్తున్నాయి, పాలసీ ఏంటి, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ నెల మొత్తం జరిగినవి మంత్లీ రివ్యూలు ఇచ్చేలాగా స్పెషల్ ఆర్టికల్స్ రాస్తూ, ఎనాలిసిస్ రాస్తూ ఒక మ్యాగజైన్ లాంచ్ చేయబోతున్నాం. ఇది ఎక్స్క్లూజివ్గా ఉండబోతోంది, డెప్త్గానే ఉండబోతోంది, ప్రత్యేకంగా ఒక యూనిక్గా ఉండబోతోంది. దీనికి నేను ఏర్పాటు చేసుకున్న టీం కూడా అంతే జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా దీనిలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే, డిజైనర్స్ కావాలి, మ్యాగజైన్ డిజైనర్స్ కావాలి అంటే నాకు చాలామంది వస్తున్నారు, కానీ మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినైనా తీసుకుంటే బాగుంటుందని, మన ఐడియాలజీ మ్యాచ్ అయ్యేవాళ్ళు అయితే పర్మనెంట్గా పనిచేయాలి. అండ్ కంటెంట్ రాయడానికి కంటెంట్ రైటర్స్ కావాలి, వాళ్ళు కూడా పర్మనెంట్గా పనిచేయాలి. నాకు చాలామంది మెయిల్స్ చేస్తారు, మెసేజ్ పెడతారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానండి, ఇంట్లో ఖాళీగా ఉంటాను, చేస్తాను, 60 ఏళ్ళు 65 ఏళ్ళు. నేను వాళ్ళకి ఏం చెప్పగలను? నాకు కావాల్సినది రావడానికి నేను చెప్పలేను కదా. అందులోకి నాకు పార్ట్ టైం కాదు, ఫుల్ టైం మా ఆఫీస్కి వచ్చి పనిచేసేవాళ్ళు కుర్రాళ్ళు కావాలి. కుర్రాళ్ళు ఎవరైనా వస్తే అవసరమైతే నేను ట్రైన్ చేసుకుంటాను. కొంచెం నాలెడ్జ్ బాగుంది, ఒక 70% 80% నాలెడ్జ్ ఉంది, ఒక 20% నేను చెప్తే చాలు అనుకుంటే నేను ట్రైన్ చేసుకుంటాను, నాకు కావాల్సినట్టు నేను మార్చుకుంటాను. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. ఆఫీస్లోనే ఫుల్ టైం వర్క్ చేయాలి, పార్ట్ టైం వర్క్ చేస్తాను, నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నా, పార్ట్ టైం చేస్తానన్నా, నాకు ఇంట్రెస్ట్ అన్నా, అటువంటి అసలు పార్ట్ టైం అనే మాటే వద్దు, ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాననే మాటే వద్దు, లేదా నేను ఖాళీగా ఉన్నాను ఇంట్లోంచి చేస్తాననే మాటే వద్దు. ఫుల్ టైం చేయగలిగితే మంచి శాలరీ ఇస్తాం, రండి. ఎందుకంటే మన మ్యాగజైన్ ప్రత్యేకంగా ఉండబోతుంది. కంటెంట్ రైటర్స్ కావాలి, డిజైనర్స్ కావాలి, అండ్ ఫీల్డ్ స్టాఫ్ కూడా, మార్కెటింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా కావాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మ్యాగజైన్ దసరా నుంచి లాంచ్ చేయబోతున్నాము. అండ్ దాని రిలేటెడ్ మొబైల్ యాప్ కూడా వస్తుంది. నువ్వు మొబైల్ యాప్ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు మ్యాగజైన్ అంటున్నావు ఏంటి అన్నది. మొబైల్ యాప్ కూడా వస్తుంది. రెండూ కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తాం.
బాలికకు ఐ లవ్ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుగా పరిగణించడం. ఛత్తీస్గఢ్ హైకోర్టు స్పష్టీకరణ. ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు కదా, ఈవ్ టీజింగ్. ఇంకేమైనా వస్తుంది. తర్వాత మాల్దీవులతో సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాం. ప్రధాని మోదీ ఉద్ఘాటన. స్వతంత్ర వేడుకలకు హాజరు. భారత సైన్యంలో రుద్రభైరు. జవాన్ల త్యాగం ప్రతీకారానికి స్ఫూర్తిదాయకం. కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి ప్రధాని నివాళులు. నితీష్కు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నా. బీహార్లో శాంతి భద్రతలు భయంకరంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ధ్వజం. 3వ రోజు థాయ్ కంబోడియా పోరాటం. 33కు చేరిన మృతులు. గుజరాత్లో భాజపాను ఓడించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. ముందు బీహార్ గెలవండి, ఆ తర్వాత తమిళనాడులో ఇండియా కూటమి అధికారాన్ని నిలబెట్టుకోండి, ఆ తర్వాత గుజరాతో రాజస్థానో యూపీనో వెళ్ళండి, మన్నించుకొని ముందుకు సాగండి. యుద్ధ విమాన పైలట్ అతని భార్యకు సుప్రీంకోర్టు హితవు. సరే, ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కంటెంట్ డెవలప్మెంట్ కోసం లేదా మ్యాగజైన్ ఎలా ఉండాలి అని మీరు నాకు ఐడియాలజీ ఇవ్వాలనుకుంటే, ఏమైనా మ్యాగజైన్లో పనిచేసిన అనుభవం ఉంటే, లేదా ఎలా ఉంటే బాగుంటుందని మీరు నాకు సలహాలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే, నా నెంబర్ మేబీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా సరే ఇంకోసారి నా నెంబర్ ఇస్తున్నాను, 7207071231. ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబర్, ఓన్లీ వాట్సాప్ నెంబర్ మాత్రమే. మీరు డైరెక్ట్ కాల్ చేసినా రింగ్ అవుద్ది, కానీ ఎవ్వరూ ఆన్సర్ చేయరు. అనవసరంగా మీరు కాల్ చేసి విసిగిపోవడం తప్ప ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఏ మెసేజ్ చేసినా మీ మెసేజ్ని బట్టి, ప్రయారిటీని బట్టి నేనే తిరిగి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. మ్యాగజైన్లో ఎలా ఉంటే బాగుంటుందనే మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వచ్చు. అలాగే పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే చెప్పవచ్చు. థ్యాంక్ యూ.